మా మహేష్ విట్ట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతా మా రాయలసీమోళ్ళే ఉన్నారు ఈరోజు. మా అమర్‌దీప్ మొత్తం మేమే. మీడియాకి నమస్కారం అండి. ఎప్పుడూ ప్రెస్ మీట్లు చూడడమే కానీ ఫస్ట్ టైం ప్రెస్ మీట్‌కి వచ్చాను నేను. కొంచెం టెన్షన్‌గా ఉంది. అండ్ ఫస్ట్ ఈ కథ ఇన్నప్పుడు అనుకున్న అమర్ సక్సెస్ కొట్టేసినాడు అని. ఎందుకంటే ఈ ఈ కథ అంటే మా ఫ్రెండ్స్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ డైరెక్టర్ ట్రయల్స్‌లో ఉండు. నేను కూడా డైరెక్టర్ అవ్వాలని చెప్పి యాక్ట్ అయినా. ఎవరికన్నా కథ చెప్పినప్పుడు ఇందులో ఫైట్లు లేవా? ఇందులో ఐటెమ్ సాంగులు లేవా? అని అడిగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మావాడు మాత్రము సినిమాలో అమర్‌తో పాటు ఈక్వల్‌గా దాదాపు 10 క్యారెక్టర్లుంటాయి. మొత్తం స్క్రీన్ స్పేస్ అంటే సినిమా మొత్తం నా చుట్టూనే తిరగాలి, నేనే స్క్రీన్‌లో ఎక్కువ కనపడాలి అనేది కాకుండా మంచి కథ కావాలి. ఆ కథ ఫస్ట్ జనాల్లోకి వెళ్తే చాలు, సినిమా హిట్ పడితే తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్‌తో ఉన్నాడు. సో, ఫస్ట్ ఈ కథ ఒప్పుకున్నందుకు అమర్ నువ్వు సక్సెస్ కొట్టేసినావు. అండ్ పాన్ ఇండియా అని చెప్పేసి అనవసరమైన కథలకు కూడా ఓవర్ బడ్జెట్ పెట్టేసి, తర్వాత జనాలు థియేటర్‌కి రాలేదని చెప్పి జనాల మీద పాపం సినిమా బాగుంటే మీరందరూ ఖచ్చితంగా వస్తారు. మీ తప్పేం లేదు. బట్ సినిమా బాగా తీయకుండా మీ మీద నింద మోపడం అనేది మా తప్పే. ఈ సినిమా నిజంగానే బాగుంటుంది. ఒకప్పుడు మనము కబడ్డీ, పందెం ఇలాంటి సినిమాలు ఎలా ఉన్నాయో అంటే అవి టీవీలో వచ్చినప్పుడు అరే ఈ సినిమా టీవీలో వస్తుందని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేది. అండ్ మా సుమతి శతకం కూడా మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని చూడొచ్చు. సో, ఎటువంటి డోకా లేదు. చాలా రోజుల తర్వాత అంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు కథలు వస్తే చాలండి. అంటే మీరు పడే కష్టాలు, మీ రియల్ లైఫ్‌లో ఉండే బాధలు ఇయన్నీ పక్కన పెట్టి వచ్చి థియేటర్‌లో కూర్చొని ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని పోండి. అంతే. మేమైతే షూర్ షాట్ చెప్తున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు థియేటర్‌లో. ఏందిరా ఈడు సావగొట్టినాడు అనేది మాత్రం ఉండదు. 2 గంటలు హ్యాపీగా నవ్వుకోవచ్చు. అదైతే మా నాయుడు పక్కా ప్లాన్ చేసినాడు. సో, ఇది పక్కా తెలుగు సినిమా. యాక్చువల్లీ పండగకి రావాలి. బట్ ఆ కాంపిటీషన్‌లో ఎందుకులే అని చెప్పేసి ఒక నెల తర్వాత వస్తుంది. అండ్ సుమతి శతకం టీం అందరికీ, అంటే ఆ టీంలో నేను కూడా ఉన్నా, మా అందరికీ మీ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అమర్‌దీప్ గారి నాన్నగారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.